పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో 27 ఎయిర్పోర్ట్లను మూసివేసింది. 400కు పైగా విమానాలు రద్దు చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్, బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్పూర్, కిషన్గఢ్, లేహ్, రాజ్కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు 400కు పైగా విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఇందులో ఇండిగో 165 సర్వీసులను నిలిపివేసింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్లను చూసుకోవాలని ఇండిగో తెలిపింది. ఆయా విమాన ప్రయాణికులు రీస్కెడ్యూల్ లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ కూడా ఇస్తామని తెలిపింది. అటు ఎయిర్ ఇండియా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్, జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్ ఎయిర్పోర్ట్లకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు వన్ టైం రీస్కెడ్యూల్ ఛార్జీల మినహాయింపు కల్పించింది లేదా పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది. స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ విమానాలు కూడా రద్దయ్యాయి. ఈ విమానాశ్రయాలు పాకిస్తాన్ కు సరిహద్దులో ఉండటం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పాక్ దాడులు చేస్తే రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారు.